ముందు శిక్ష అంటే ఎలా పలకాలి చెప్పారు. తర్వాత ముఖ్యమైన అంశము సంధుల గురించి తెలుసుకోవడం. సంధి అంటే ఏంటి? రెండింటి యొక్క కలయిక వల్ల ఒక కొత్త పదం ఏర్పడుతుంది. రెండు పదాలు కలిసినప్పుడు కొత్త పదం వస్తుంది. అయితే ఈ కలయిక ఒక రకంగా ఉండదు, అనేక రకాలుగా ఉంటుంది. ఎలా రెండు కలుస్తాయి, దాని రూపాంతరం రెండు కలిసినప్పుడు కొత్త పదం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దీన్ని బట్టి అనేక సంధులు మనకి వ్యాకరణంలో ఉంటాయి. అది సంస్కృత సంధులు, తెలుగు సంధులు ఉన్నాయనుకోండి. ఇంతకు సంధిలో ముఖ్య అంశములు ఏంటి అనే దాన్ని తీసుకొని అనేకమైన ఉపాసనలు, ముఖ్యంగా 5 ఉపాసనలు సూచించారు. ఇవన్నీ కూడా ఏంటి? ఉపాసనలే. ఇదేంటండి ఇన్ని రకాలు? ఇదేంటి మేము ఉపాసన అంటే రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, నరసింహోపాసన, దేవి ఉపాసన అని అనుకుంటాం. అది పురాణ యుగంలో వచ్చింది ఇవన్నీ. కానీ వైదిక కాలంలో ఇవి లేవు. పురాణముని అయిన వ్యాసులు వారు ఇవి రాబోయే కలియుగంలో వాళ్ళకి ఇవన్నీ అందించారు. రామకృష్ణ మొదలైన దేవీ దేవతా స్వరూపాల యొక్క ఉపాసన. పూర్వం వైదిక కాలంలో ఎలాగుండేది? ఇవి లేవుగా. కాబట్టి ప్రకృతినే వాళ్ళు ఉపాసించారు. ప్రకృతిలో ఉండే వివిధ అంశములను, శక్తులను ఉపాసన చేశారు. ఎందుకంటే ప్రకృతిలో మానవుడు కూడా ఒక అంశం కదా. ఇప్పుడు జంతువులు, పక్షులు, ఇంకా అనేక క్రిమికీటకాదులు, జీవరాశులు ఎలా బ్రతుకుతున్నాయో మనిషి కూడా పూర్తిగా ప్రకృతి పైన ఆధారపడే బ్రతుకుతున్నాడు కదా. అయితే బాహ్య ప్రకృతి పైన ఆధారపడుతున్నప్పటికీ ఈ అంతః ప్రకృతి ఒకటి ఉంటుందిగా, ఇన్నర్ నేచర్ ఉందిగా. దీంట్లో ఏమేమి ఉంటాయి? మనిషికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఉంటాయి. అయితే మానవుడికున్న ప్రత్యేక వరం ఏమిటి? బాహ్య ప్రకృతిని చూస్తూ జీవిస్తూ ఆధారపడిన లోపల అంతః ప్రకృతిని మార్చుకోవచ్చు. అలా లోపల తన స్వభావాన్ని మార్చుకోలేకపోతే ఈ చదువులన్నీ దండగే, ఈ అధ్యయనాలన్నీ దండగే కదా. మార్చుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. ఎలా మార్చుకోవాలి? ఆ శిక్షణే ఇదంతా. ఏది? శ్రవణం, మననం, నిధిధ్యాసనమే కాకుండా ఉపాసన. సో ఉపాసన అనేది మెయిన్. ఎంత శ్రవణం చేసినా, ఎంత అధ్యయనం చేసినా ఉపాసన వల్ల ఈ పరిగెత్తే ఇంద్రియములు కానీ, వేగంగా పరిగెత్తే మనస్సు కానీ ఒక చోటికి రావాలి. ఎందుకంటే ఎంత వేగం మనస్సు, ఇంద్రియాలు అంత తేలిక. సో వాటికి మాటికి ఒక క్షేత్రం, సంచరించటానికి ఒక క్షేత్రం ఇవ్వాలి, ఒక ఫీల్డ్ ఇవ్వాలి. అది ఎలా ఉండాలి? ఆ సంచరించేటువంటి ఆ ఫీల్డ్ వ్యక్తిత్వాన్ని వికసింపజేసేదిగా ఉండాలి. మనస్సుని కేవలం తన శరీర సుఖాలు, ఇంద్రియ సుఖాలు ఇటే కాదు కానీ దాని నుంచి మళ్ళించగలిగి విస్తరించగలగాలి. ఏది? ఇంద్రియాల దృష్టి కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవన్నీ విస్తరించుకొని ఉన్నతంగా పోవాలి తప్ప పరిమితంగా. సాధారణంగా మనిషికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు 99% ఆఫ్ థాట్స్ దేని గురించి ఉంటుంది? నేను అంటే ఇగో ఈ తల నుంచి కాళ్ళ వరకే అంతా. నేనంటే ఎవరు? ఈ శరీరం ఫస్ట్ అదే చెప్పుకుంటాడు. తర్వాత నా మనసు, నా తర్వాత ఇవన్నీ, ఈ సెటప్పే నేను అనుకుంటాడు. ఇంతే, ఇది బాగుంటే నేను బాగుంటా. కానీ ఇంత పెద్ద ప్రపంచం, ఇంత విశ్వం ఉంది నా చుట్టూ, దీంట్లో ఒక చిన్న అంశం నేను. ఎంత అండి మనిషి? ఓ నలుసు కూడా కాడు ఇంత పెద్ద విశ్వంతో. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ నేను ఎవరు? నేను ఎంత? ఒక శరీరముగా చూసుకున్నప్పుడు ఎంత అండి మనిషి? అది రావాలి. నేనంటే ఆలోచనలు ఇంతవరకే కాదు కదా. అందుకని ఇవన్నీ కూడా ఉపాసన, అన్ని ఉపాసనలే.
ఏం లేదు, మనకు కనిపించేది చిన్న విషయమైనా దాని మీద భావన ఉంచి చేసినప్పుడు అదేమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, దృష్టి ఎదుగుతుంది. మన కంటికి కనిపించే దృశ్యమే కదా అనుకోకూడదు. అట్లా అనుకుంటే ఒక రాముడు పటం పెట్టాం, దృశ్యమే, కానీ దాంట్లో నువ్వు పటాన్ని చూడట్లేదు, బొమ్మను కాదు, ఎవరు చూస్తున్నావు? సాక్షాత్తు మా శ్రీరామచంద్రుడు అవతారము, విష్ణు అట్లా ఎన్నో భావన చేసుకోవచ్చు కదా. దృశ్యంగా దృశ్యం వెనక ఉండేటువంటి ఆ భావన ప్రధానం. ద ఐడియల్ బిహైండ్ ద ఐడల్ అని చెప్పేవారు గురుదేవుడు. ఐడల్ అంటే విగ్రహం, బొమ్మ, దాని వెనక ఉండే ఐడియల్, ఆ దివ్యమైన భావం, ఆదర్శం ఏదైనా కావచ్చు, తత్వం కూడా కావచ్చు, అది ముఖ్యం. గురుదేవులు ఏం చెప్తారంటే ఇక్కడ, మరి ఆ రోజుల్లో గురుకులంలో విద్యాభ్యాసానికి వెళ్ళేటప్పుడు వేద పాఠశాలలో చిన్నపిల్లలే పంపిస్తారు, ఉపనయనం చేసి పంపిస్తారు, అంతే కదా. మరి ఉపనయనం అంటే ఏంటి, 5 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ లోపు జరిగిపోవాలి, వాళ్ళ వర్ణాన్ని బట్టి, వర్ణ ధర్మాన్ని బట్టి. మరి అంత చిన్న పిల్లలకి సరే నేర్చుకుంటాడు, వేదం వల్లిస్తాడు, నోటితో పలుకుతాడు, కానీ మైండ్ నిలవదు ఆ ఏజ్లో. తెలుస్తుందా? చిన్నపిల్లలకి నోరు చదువుతుంది, కానీ పెద్దవాళ్ళకే కష్టం. ఊరిగా చదువుతాడు, దిక్కులు చూస్తుంటారు, నోటికి వస్తుంది, పలుకుతుంటారు, కానీ మనసు మాత్రం సంచరిస్తుంటారు. మరి కేవలం వాక్కుతో పలకటమే ప్రధానం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పరుగులెత్తేటువంటి మనస్సుని ఒక పర్టికులర్ ఛానల్ అంటే ఒకే ఒక సరణి వైపు మళ్ళిస్తున్నారు. ఒకటి కాదు, ఇక్కడ అనేకమైన ఉపాసనలు ఇచ్చారు. ఇన్నెందుకా, మనకి బోర్ కొడుతుంది. బోర్ కొట్టదు? కొడుతుంది. ఇప్పుడు ఒకే నామం జపించలేరు చాలా మంది. ఒక నామమే జపించాలంటే అది కూడా చేత కాదండి. అందుకని ఏం చేశారంటే 1000 నామాలు పెట్టారు. అవన్నీ ఒక భగవంతుడివే. ఎందుకు 1000 తిరిగితే వాడికి కొంచెం ఇంత బోల్డ్ పరిగెత్తడానికి బోల్డ్ ఉంది ప్లేస్, కానీ 1000 పరిగెత్తినా ఉన్నది ఒకటేగా. అది ఆ పరుగులెత్తే దానికి కావాల్సింది ఇచ్చారు. ఇన్ని నామాలు ఎందుకు, లేకపోతే ఒకటి సరిపోదు, నిజానికి చాలు, అది ఒక్కటి చాలు నిజానికి ఆలోచిస్తే. కానీ దాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యం ఉండాలి కదా, దాని తత్వం తెలుసుకోగలగాలి కదా. బుద్ధి ధారణ చేయలేదు. సో అందుకని మనస్సు సంచరించడానికి కోసం గాను ఎలాగైతే పురాణ యుగంలో స్తోత్రాలు, అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, కవచాలు, స్తుతులు ఎన్నో ఇచ్చారబ్బా, చెప్పలేము. అలాగే వైదిక కాలంలో రకరకాలైనటువంటి ఆలంబనలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది అధిలోకం. ఈ లోకానికి సంబంధించి, ఎందుకు నేను ఎక్కడున్నాను, ఈ లోకంలో ఉన్నా. ఏమిటి లోకం అంటే? మామూలుగా మనిషి ఏమనుకుంటాడు, నేనేం చూస్తే అదే లోకం అనుకుంటాడు. అవునా కదా? ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు, అంటే ఎవరి ఆలోచనలో వారు ఉంటారు. కాదు, మనందరం కూడా ఒక లోకంలో ఉన్నాం, కామన్ వరల్డ్, అంతే కదా. ఏమిటా లోకం? ఎలాంటిది? చిన్నది కాదు, నువ్వు కంటితో చూసేదే, లేకపోతే మనస్సుతో ఏదో ఆలోచిస్తా అదే నీ లోకం కాకూడదు. పెద్దది ఇది అంతా, అది విశాలమైనటువంటి లోకంలో నేనున్నా. ఒక విశాలమైన దాన్ని మనం భావించినప్పుడు మన దృష్టి ఏమవుతుంది? సాగుతుంది. అందుకే చూడండి, ఈ రోజుల్లో కంప్యూటర్ ఏజ్లో ఏం చేస్తారు, వాళ్ళ ముందు కంప్యూటర్ని చూస్తుంటాడు, లేదా ల్యాప్టాప్ చూస్తుంటాడు, ఇంతే దూరం ఉంటుంది. ఇప్పుడైతే ఇదే ఏంటది అర్థేసలు ఇది ఇంతే, మరి ఇట్లే పెట్టుకొని చూస్తున్నా, ఇంత దూరమే. అంటే వాడు చూసి వాళ్ళ చూపు ఏమైపోయిందంటే ఇంత దూరము, లేకపోతే ఇంత దూరం. ఇంకొంచెం చూస్తే హోమ్ థియేటర్, ఇప్పుడు అంత దూరం స్క్రీను, ఇంతకంటే చూపు పోవట్లే వాడికి దృష్టి. నా పక్కన ఎవరు ఉన్నారు, నా ముందే ఉన్న వెనకున్నారు కూడా చూసుకోవట్లేదు.
నా ఇంట్లో ఎవరున్నారు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. లే, ఎందుకంటే ఎవడు తెరలు వాడికి ఏమైపోయింది, రాను రాను సంకుచితం అయిపోలే, అవలా దృష్టి. అవును, అందుకని ఏం చెప్తున్నారంటే అలా చేసి చేసి చూసి కళ్ళు కూడా ఏంటి ఇది తగ్గిపోతుందంట, చూసే శక్తి ఈ దగ్గరుండే తెరల్ని చూసే. అందుకని ఏం చెప్తున్నారంటే నువ్వు కాసేపు కంప్యూటర్ మీద పనిచేసినా కాసేపు నువ్వేం చేయాలంటే నీ కిటికీలో నుంచి దూరంగా ఉండే వాటిని చూడు. ఎక్సర్సైజ్ చెప్తున్నారు ఇప్పుడు. దూరంగా ఉండే నీలి ఆకాశాన్ని చూడు, ఆ దూరంగా ఉండే కొండల్ని చూడు, ఆ చెట్లు చూడు, ఆ పక్షుల్ని చూడు. ప్రకృతిని చూడాలి. ప్రకృతిని చూడట్లేదు, డ్రాయింగ్ రూమ్లో బొమ్మలు గీసుకొని వస్తున్నాడు. బాత్రూంలో చెట్లు బొమ్మలే, టైల్స్ మీద బొమ్మలే. అసలైన నిజమైన నేచర్తో దూరం అయిపోతుంటే అట్లాగే ఉంటుంది కృత్రిమం. కాబట్టి ప్రకృతితో కలిసి జీవించాలి. ప్రకృతిలో నేను ఒక భాగమై ఉన్నాను. ఏమిటి ప్రకృతి, ఎంత పెద్దది చెప్తున్నారు. పృథివీ పూర్వరూపం జౌరుత్తర రూపం ఆకాశ సంధి వాయుసంధానం. చూడండి, పృథివీ, నేను ఎక్కడున్నానండి? ఆకాశంలో ఉన్నానా? నువ్వు భూమి మీద ఉండు అని అర్థం. నేను ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నా, గుర్తుంచుకోవాలి. నాకు ఆధారం ఎవరు? భూమి. ఎంతమందికి ఆధారం ఆ భూమి? ఈ మొత్తం సకల జీవులకి ఆధారం భూమే. ఆ భూమి ఎంత పెద్దది! నాతో పోల్చుకుంటే, నా ఇంటితో పోల్చుకుంటే భూమి సప్త ఖండములతో వ్యాపించి, సప్త సముద్రములు కదా, ఎంతో ఉంది భూమి. అందుకే సముద్రవసనేదేవి పర్వతస్థన మండలి కదా, పొద్దున్న లేవగానే భూమాతకు నమస్కారం చేసుకోము. ఇంత పెద్ద పృథ్వీలో ఇన్ని జీవరాశులు ఉంటే అందులో నేను ఒక్కడి. ఆ ధరణి దేవి, ఆ తల్లి మనందరినీ మోస్తుంది, మనల్ని భరిస్తుంది. ఆ ధరణి లేకపోతే మనం ఎక్కడ పోతామో. అవునా అవునా కాదా? పట్టి ఉంచుతుంది, ఆ శక్తి ఉంది, ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. కాబట్టి నిలిపి ఇక్కడ ఉండగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకున్నాం, వ్యవసాయం చేసినా, ఏవో రకరకాల భూమి ఆధారం. అంతేకాదు, వ్యవసాయం చేసుకుంటే ఒకప్పుడు ఉండే పవిత్ర భావన భూదేవి భూమాత అని భావించేసేవారు. అప్పుడు భూమిని ఇది చెయ్యరు, అపవిత్రం చెయ్యరు కదా. వ్యవసాయదారుడు ఒకప్పుడు భూమిని తల్లిగా దేవిగా భావన చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? భూమిలో సారం అంతా తీసేసి, అవునా, ఇష్టం వచ్చినట్టుగా చేసేసి చివరికి మన ఆరోగ్యాలు పాడే. భూమి సారం పెంచాలి కానీ సారాన్ని పోగొట్టకూడదు. పూర్వం వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించేవాడు. భూసారాన్ని పెంచేటువంటివే వాడేవారు, నేచురల్ ఫెర్టిలైజర్స్. ఊరికి నేను చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు నేచురల్ ఏం లేదు, అంతా కృత్రిమమే. ఇప్పుడు అవగాహన వస్తుంది, అయ్యో ఆరోగ్యాలన్నీ పాడైపోయి అంత కల్తీ అయిపోయి విషయం ఎక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు సేంద్రియ ఎరువులే వాడాలి. అవునా? సో పృథివీ అనేది ఎంత గొప్పది ఆలోచిస్తే. నేనున్న పృథివీని, నాకు ఆధారమైన తల్లిని నేను పాడు చేసుకుంటే ఏమైంది ఇప్పుడు చెప్పండి? అందరికీ అనారోగ్యాలు. ఎందుకు? నువ్వు భూమిని అంతా సారం తీసేసి కృత్రిమమైన దాంతో నువ్వు పెంచుతున్నావు, అది తిని అందరూ పాడైపో. ఎంత ఘోరమైన స్థితి అంటే చెప్పలేనంత. భూమిని కల్తీ చేసినప్పుడు నీళ్లు కల్తీ అయిపోతాయి, లోపల ఉండే నీరు కల్తీ అయిపోతుంది, పంటలు కల్తీ అయిపోతున్నాయి. అలా కాదు కదా. కాబట్టి అనేక రకాలుగా ఈ భూమి మనకి ఆధారమై రక్షించి మనకి నిలిచినప్పుడు ఆమె ఎలా చూడాలి? పృథివీ దివ్యమైన భావంతో చూడాలి కదా. పృథ్వీ భూసూక్తం లేదు మనకి, భూసూక్తం భూదేవి అంటాం, భూదేవి అంటాం. అలాగే తర్వాత ఇది ఆధారం ఎవరికి?
నాకొక్కరికే కాదు, అందరికీ భూమి ఆధారం. మనం భూమిలోంచి పుట్టి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాం. మనం చచ్చిపోతే ఎక్కడ పాతేస్తారు? పుట్టింది ఎక్కడి నుంచి? భూతత్వంలోంచే పుట్టాం. ఈ శరీరం అంతా భూతత్వమే, భూమిలో కలిసిపోతుంది. తర్వాత ద్యౌరుత్తర రూపం ద్యులోకం. ద్యులోకం అంటే ఈ వెలుగునిచ్చేటువంటివన్నీ ఆ లోకంలో ఉంటాయి. వెలుగునిచ్చే సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ ఎక్కడుంటాయి? ద్యులోకం. అది ఎక్కడో పైన ఉంది. మనం బృందం వరకే దృష్టి ఉంచకూడదు, పైకి చూస్తూ ఉండాలి. పైన ఎవరున్నారు? సూర్య చంద్రాదులు ఉండే ఓ లోకం ఉంది, అవునా కదా? అవన్నీ అక్కడ ఉండబట్టి ఇక్కడ భూమికి ఏమైంది? నిలుస్తుంది, శక్తి పెరుగుతోంది. సూర్యకిరణాల వల్ల శక్తి, చంద్రకిరణాల వల్ల శక్తి రావట్లా? వాటి ప్రభావం ఉంటుంది భూమి పైన, మనుషుల పైన కదండి. కాబట్టి ఆ లోకము కూడా ముఖ్యమే. ఈ లోకము, ఆ పైన ఉండేటువంటి ద్యులోకము కూడా ముఖ్యమే. వెలుగునిస్తున్నాయి అవన్నీ కూడా. అది లేకపోతే మనంతా ఏమైపోతాం? చీకటి మయం అయిపోదు. కరెంటు అంత కరెంటు ప్రొడ్యూస్ చేస్తారేంటి మీరు? అవునా? కరెంట్ ప్రొడ్యూస్ కావాలని మళ్ళీ వాళ్ళే ఆధారం తయారు చేసుకోవాలి. కాబట్టి ద్యులోకం ఎంత పెద్దది ఊహించుకుంటే, సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, నక్షత్రాలు ఎక్కడున్నాయి, ఈ గ్రహాల యొక్క కలయిక ఏమైపోతుంది? దృష్టి అంతా ఒక్కసారి ఒక పెద్ద విశ్వం వైపు వెళ్ళేది. ఇప్పుడు దాకా ఈ తల నుంచి కాళ్ళ వరకే ఉంటుంది, ఇప్పుడు విశాల విశ్వం వైపు వెళ్ళేది. ద్యౌరుత్తర రూపం. తర్వాత ఆకాశ సంధి. సంధి రెండింటి మధ్యలో ఏముంటుంది? ఆకాశం ఉంటుందా లేదా? ఎందుకుండదు? ఆకాశం అంటే ఏంటి? ఇక్కడి నుంచి మనకి కొంచెం పై వరకు ఉండేదే ఆకాశం. మన కంటి మేర కనిపించింది ఎంతో ద్యులోకం ఉంటుంది, అంతే. సరే, ఆకాశం కూడా ముఖ్యమే. ఆకాశం అంటే స్పేస్. స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఈ మొత్తం ఇదంతా ఆకాశం. అందుకే అన్నారు ఆకాశం ఎంత పెద్దది, ఎంత పెద్దది, ఎంతో విశాలమైన. అది శూన్యం అనుకుంటారు, అది కేవలం శూన్యం కాదు. ఎందుకంటే ఆకాశ గుణం ఒకటి ఉంది. ఏమిటి? శబ్దం. శబ్దం కదా, దానికి ఒక గుణం ఉంది కదా. దాని ద్వారా మనము విషయాన్ని వింటున్నాం, శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. లేకపోతే లేదు, భాష లేదు, శబ్దం లేదు, ఏమీ లేదు, అంత మోగపోతుంది. ఆలోచించండి. ఆకాశ గుణం శబ్దం ఉండబట్టి మనం పలుకుతున్నాం, మనం వింటున్నాం, శబ్దాన్ని వింటున్నాం. కాబట్టి ఆకాశం కూడా ముఖ్యమే. ఆకాశం ఒక లక్షణాలు ఏమిటి? అన్నిటినీ తన లోపల ఉంచుకుంటుంది, దేన్ని అంటుకోకుండా ఉంటుంది, దేన్ని స్పృశించదు, తాకదు, అన్నిటినీ ఉంచుకుంటుంది. విశాలమైనది, అది ఆకాశ లక్షణం. అట్లాగే మనకి శాస్త్రం చెప్తుంది ఆకాశము వలే అంటాడు. అంటే ఆకాశవత్తు అంటే ఏంటి? అన్నిటినీ నిలుపుకుంటుంది, దేన్ని తాకకుండా ఉండటం. నిస్సంగత్వం, వ్యాపకత్వం ఆకాశ లక్షణం. ఆ మనసు కూడా ఏమవుతుంది అప్పుడు? శూన్యంగా భావించకూడదు మనం. వ్యాపకత్వం, తర్వాత నిస్సంగత్వం, ఇది ఆకాశ లక్షణం. పృథ్వీ లక్షణాలు ఏంటి? భరించడం, అది ధారణ చేయటం కదా, భరించగలిగే శక్తి. అందుకే ఎవరైనా ఎక్కువ భూదేవి లాంటి సహనం అండి అంటే. ఇవన్నీ ఒక్కోదానికి ఒక దివ్య లక్షణాలు ఉన్నాయి. వాయుస్సంధానం, ఈ వాయువు ఏం చేస్తుంది? ఈ ఆకాశంలో తిరుగుతుంది, అంతే కదా. ఆకాశం కంటే వాయువు స్థూలం కదా, ఇది తనకంటే సూక్ష్మమైన ఆకాశంలో తిరుగుతుంది. ఈ వాయు మండలం ఎంత ఉందో చెప్పలేము. ఇక్కడి నుంచి భూమి నుంచి ఆ పైన ఎక్కడి దాకా ఉంది వాయుమండలం, ఉందా లేదా? ఈ వాయుమండలంలోనే జీవులందరూ బతుకుతున్నారు.
వాయువు ఉంది. మనకి ఋతుపవనాలు, పవనం అంటే ఏంటి? గాలి, వాయువే, అవునా కాదా? ఋతుపవనాలు వస్తున్నాయి కదా, ఎలాగో వీటి వల్లే, వాయువు వల్ల. ఈశాన్య ఋతుపవనం, నైరుతి, ఏదో మొత్తానికి పవనం గాలి. కాబట్టి ఈ వాయు సంచారం సరిగ్గా ఉంటే ఏమవుతుంది? మంచి సకాలానికి మనకి వర్షాలు వస్తాయి. వాయువు ముఖ్యమా లేదా? అమ్మో, ఒక్క క్షణం బ్రతకలే. మన లోపల వాయువు, బయట వాయువు రెండు ముఖ్యమే. బయట వాయువు ముఖ్యమే, ఎందుకంటే వాయు స్పీడ్ పెరిగిందనుకోండి, గంటకి 200 కిలోమీటర్లు పోతే ఏమైపోతాయి? దూదిలాగా ఎగిరిపోతాయండి, అవునా? సో వాయువు కూడా ముఖ్యమే, వాయువు లోపల బయట. ఈ ప్రకారంగా చూస్తే మనం బ్రతుకుతున్నామంటే, ఈ జీవరాశులన్నీ మరి బ్రతుకుతున్నాయంటే ఆధారం ఎవరు? ఈ భూమి, ఆ పైన వెలుగునిచ్చేటువంటి ద్యులోకం, తర్వాత ఆకాశము, వాయు. ఇవన్నీ విశాలమైనవే. సో ఇంత పెద్ద విశ్వములో ఇక్కడ కేవలం పృథివీ అనే చెప్తున్నారు, ఇంకా మిగతా లోకాల గురించి చెప్పలేదు. ఇంత మట్టుకైనా మానవుడు ఆలోచిస్తే చాలు. ఇప్పుడు అది కూడా ఆలోచించట్లే కదా. భూమి గురించి ఎవరు ఆలోచిస్తారు? వాయువు గురించి ఎవరు లేకపోతే ఇంత పొల్యూషన్ ఎందుకు ఉంటుంది? పొల్యూషన్ అంటున్నారు, పొల్యూషన్ కంట్రోల్ అంటున్నాడు. వైదిక యుగంలో పొల్యూషనే లేదు అసలు. ఎందుకు లేదు? వాటి యొక్క పవిత్రతను గుర్తించారు ఆనాటి ఋషులు. అవి పవిత్రంగా ఉంచటం నా బాధ్యత అని గుర్తించాడు మానవుడు. ఆ రకంగా తన ఏ ప్రకృతిలో తానున్నాడో ఆ ప్రకృతిని పవిత్రంగా చూసినప్పుడు, పవిత్రంగా ఉంచినప్పుడు తాను కూడా ఏమవుతున్నాడు? ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అది పవిత్ర భావం లేదు. నేను ఎంత లాక్కుందామో దాంట్లోంచి అనుకుంటున్నాడు. దేంట్లోంచి అయినా సరే, అది నీరు కావచ్చు, భూమి కావచ్చు, ఎవరికి వాడు ఎంత లాక్కుందామని చూస్తున్నాడు. అప్పుడు ఏమైపోయింది? లాగి 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 ఏం లేకుండా పోతుంది అంతే. భూగర్భ జలాలు 1000 అడుగులు వేస్తాడు, బోర్లు కొడతాడు, నీళ్ళు వస్తాయి. తర్వాత కొన్నాళ్ళకి నీళ్ళు ఏమైపోతాయి? అయిపోతాయి. ఆ పైన సూర్యుడు వీళ్ళందరూ కురిపించకపోతే, సూర్యకిరణాలు లేకపోతే ఏమైపోయింది? మేఘాలు ఏర్పడవు, మేఘాలు వర్షించవు, సరైన పవనములు గాలి లేకపోతే ప్రకృతి అంతా ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఎందుకు ఈ విషమ పరిస్థితులు వచ్చాయి? ప్రకృతిలో విషతుల్యం ఎందుకు అయిపోయింది అంటే అసలు ప్రకృతిని పట్టించుకోవట్లేదు. లోపల ప్రకృతి స్వభావాన్ని చూసుకోవట్లే, బాహ్య ప్రకృతిని కూడా చూడట్లేదు. గుడ్డోడైపోయినాడు జీవుడు, మనిషి. ఎంత చెట్లు కొట్టడమే ముఖ్యంగా, నువ్వు చెట్టు నాటుదామని లేదు. నీకు మంచి కాయలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఏవో ప్రాజెక్టులు పెడతారు, అప్పటికప్పుడు 4 చెట్లు నాటుతారు, ఫోటోలు తీసుకుంటారు, వేసిస్తారు, అయిపోతుంది. మళ్ళీ దానికి 2వ రోజు నీళ్లు పోయిరు. అవునా కదా? కర్మాగారాలు పెరుగుతున్నాయి, ఫ్యాక్టరీలు. దాని రూల్స్ ఏం పెట్టారు? దాని చుట్టూ గ్రీన్ బెల్ట్ ఉండాలి, ఇన్ని ఎకరాల వరకు గ్రీన్ బెల్ట్ ఉంటేనే ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇస్తున్నారా? అది జరుగుతుందా? లేదు. కాబట్టి గాలి ఏమైపోయింది? విషతుల్యం అయిపోయింది. మరి ఆ గాలి ఎవరు పీల్చుకోవాలి? మళ్ళీ మనమే. సో అందుకని పృథివీ పవిత్రం, వాయువు పవిత్రం, ఆకాశము పవిత్రమే, ఆ పైన ద్యులోకము. దీంట్లో మనం బ్రతకాలి. నా చుట్టూ చెత్త పోసుకొని నేను బాగా ఉండాలంటే ఎట్టా ఉంటాను చెప్పండి? అట్లా ఉంటుంది అది. కాబట్టి మానవుడికి ప్రపంచం ఎడల, ఈ ప్రకృతి ఎడల ఒక బాధ్యత ఉంది. ఎక్కడ చెప్పారు? 3వ అధ్యాయం భగవద్గీతలో చెప్పారు. చెప్పలే? మీరు దేవతల్ని ఆరాధించండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ దేవతలే. ఇప్పుడు మానవుడు దేవతలు అనుకోవట్లే, అవి జడమైనవి అనుకుంటున్నాడు. భూమి జడం అనుకుంటాడు. కాదు, దాంట్లో ఒక శక్తి ఉంది, ఒక చైతన్యం ఉంది.
ఇవన్నీ కూడా ఒకే ఒక భగవంతుడి యొక్క వివిధ అంశాలు. ఒకే పరమాత్మ చైతన్య అనంత చైతన్యం ఉంటే ఆ వివిధ రూపాలలో ఇక్కడ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ ఏకమైనటువంటి పరమాత్మను చూడలేడు కాబట్టి జీవుడు అంత వికాసం ఉండదు కాబట్టి ఈ అంశములలో ఉంది చూడు అని శాంపుల్ పీస్ ఇచ్చినట్టుగా చూపిస్తున్నాడు. ఇక రెండవ సంధి ఏమిటది? జ్యోతిషం అంటే జ్యోతి, వెలుగును గురించినటువంటి సంధి. సో వెలుగులు మనకి మామూలుగా 5 ఉన్నాయి. నక్షత్ర సూర్యోపాధి చంద్ర తారకం నేమ ఇవన్నీ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తు, ఇంకోటేంటి నక్షత్రాలు. సో ఇక్కడ 4 చెప్పారు. 1 అగ్ని పూర్వరూపం. అగ్ని అంటే మనం వెలిగిస్తే వెలిగించబడేది అగ్ని. ప్రజ్వలిస్తే మనం ప్రజ్వలనం చేస్తే వస్తుంది అగ్ని. ఇది ఇక్కడ ఈ లోకాన్ని. తర్వాత ఆదిత్య ఉత్తర రూపం. ఆ పైన ఆకాశంలో మామూలు ఈ ఆకాశం కాదు, ద్యులోకంలో ఉంటాడు సూర్యుడు. ఈ ఆకాశం కొంత దూరమే, ద్యులోకం ఎక్కడో. అందుకే సూర్యుడు ఎంత దూరం ఎవరు లెక్క పెట్టారు? కోట్ల మైళ్ళ దూరం అట సూర్యుడు. కాంతి సంవత్సరాలు కూడా అంటారు. ఒక్కొక్క నక్షత్రం కాంతి సంవత్సరాల దూరం. సూర్యుడు ఎంత దూరమో ఎవరైనా లెక్క పెట్టగలరా? ఊహించటమే తప్ప. అంతదాకా పోతే వాడు కాలిపోడు. అంత దూరంలో సూర్యుడున్నా మనకి ఎంత వేడి, ఎంత వెలుగు, ఎంత శక్తి అది ఊహించలే. అందుకే అది మామూలు శక్తి కాదు. దాంట్లో ఉన్నది ఎవరు? నారాయణుడే. అందుకే సూర్యనారాయణుడు. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడమణి. కాబట్టి దాంట్లో ఉన్నది ఎవరు? ఆ సూర్యమండలంలో ఉండే తేజస్సు పరమాత్మే. యదాదిత్యగతం తేజ జగద్భాసయతే కిల యచ్చంద్రమసి యచ్చాగ్నౌ ఇవన్నీ చెప్పారు. కాబట్టి సూర్యుడు ఎక్కడ? ఆ పైన ఉండి ఎక్కువ వేడిని, నిరంతర ప్రకాశమును, నిరంతర వేడిమిని, అగ్నిని మనకిస్తున్నాడు. ఆ సూర్యుడు లేకపోతే ఏం లేదు. అందుకే ఆయన ప్రాణాన్ని నిలబెట్టేవాడు అంటారు సూర్యుడు. ఉత్తర రూపం న్యాచురల్గా. ఈ అగ్ని కంటే ఆయన ఎక్కువే కదా. అగ్ని యొక్క ప్రకాశము కానీ ఉష్ణత్వము కానీ కొంచెం ఉంటే సూర్యుడిది లెక్కలేదు. ఆపసంధి. సంధి ఏంటట? నీరు. నీరేంటి మధ్యలో? మరి అంతే, నీరేగా. సూర్యుడి వల్ల ఏమవుతుంది? నీరంతా ఇక్కడ భూమి పైన ఉండే నదుల్లో, సముద్రంలో నీరంతా ఏమైంది? ఆవిరయ్యి ఏమైపోతుంది? మేఘాలుగా ఏర్పడుతుంది. కింద అగ్ని కొంత చేస్తే సూర్యుడు అలా చేసి మేఘాలు ఏర్పడటానికి కారణం. అవునా కదా? నీరు. ఇంతేకాదు, మన అట్మాస్ఫియర్లో కూడా తేమ, హ్యూమిడిటీ ఉందా లేదా? లేకపోతే డ్రై అయిపోతాం మనం అంతా. అట్మాస్ఫియర్లో, వాతావరణంలో తేమ శాతం అంటాడు. ఈ తేమ లేకపోతే మనందరం ఏమైపోతాం? అంతే, ఆరిపోతాం. కాబట్టి వాతావరణంలో తేమ ఉంది. అవసరమైనప్పుడల్లా ఏం చేస్తాడు భగవంతుడు? మనకి అవసరం కాదులే, ఆ మేఘాలన్నీ ఇదైనప్పుడు తగిన గాలి, వాయువు తాకినప్పుడు మనకి వర్షాలు వస్తాయి. ఇదంతా ప్రకృతి తనంతట తాను చేస్తుంది. తనంతట తానట చేస్తుంది. ఏమండి, ఈ మెకానికల్ కాదు, దైవీ శక్తులు ఇవన్నీ నడిపిస్తుంది. అది మర్చిపోకూడదు. అందుకే జలము కూడా అధిదేవత. ఆపహ, నీరు కూడా దేవత. వాయువు ఎవరు దేవుడు? వరుణ దేవుడు అంటల్లా, జలాధిపతి. కాబట్టి నీరు ఏం చేస్తుంది? సంధిగా వ్యవహారం చేస్తుంది. అక్కడ ఆ పైన సూర్యుడికి, కింద అగ్నికి సంధి ఉందిగా. చూడండి, మనకు మామూలు పెద్దలు చెప్తుంటారు, ఎక్కువ ఒక్క పోసింది చోట వస్తుంది, అందుకే ఏమంటారు? వర్షం వస్తుందండి చెప్పరా? ఒక్క పోస్తుంది, ఒక్క అంటే ఏంటి అర్థం? సూచన. అది
వర్షానికి సూచన. ఉక్కబోయడానికి వర్షానికి ఏమిటి సూచన అంటే ఇది వాపస్తుంది. అదే లోపల నుంచి నీరు వస్తుంది, చెమట అక్కడ పైనుంచి వర్షం వస్తుంది కదా. కాబట్టి నీరు రెండింటికి సంధి. తర్వాత ఇంకోటి వైద్యుత సంధానం. ఈ మేఘాలు వచ్చినప్పుడు మేఘాలు వర్షించే ముందు ఏమవుతుంది? మెరుపులు వస్తాయి. రావు? వైద్యుత అంటే మెరుపులు. ఏం మెరుపులు? ప్రకృతిలో ఉండే సహజమైన మెరుపు అన్నారు విద్యుత్. ఆ మెరుపులు ఏంటి? మెరుపులు ఫ్లాషెస్, అది విద్యుత్ అంట. దాంట్లో విద్యుత్ అంట. ఇది ప్రకృతిలో సహజంగా పుట్టేటువంటి విద్యుత్, మ్యాన్ మేడ్ కాదు. మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ పెట్టి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, థర్మల్ ప్రాజెక్ట్స్ పెట్టి విద్యుత్తును తయారు చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతిలో సహజంగా విద్యుత్తు కదా. ఒక్కోసారి మనకి ఇదైనప్పుడు పిడుగులు పడుతుంటాయి, పట్టదా? పిడుగులు పడితే ఏమవుతున్నాడు? కాలిపోతాడు. ఎట్లా కాలిపోతాడు? కరెంట్ షాక్ ఇస్తే కాలిపోయినట్టు అవట్లా కాలిపోతాడు. అంటే ఏముంది దాంట్లో? విద్యుత్తే. సో సహజంగా ప్రకృతిలో విద్యుత్ ఉంది. మీకు ఇంకోటి చెప్పనా? మన యోగ శాస్త్రం చెప్తారు, మన శరీరంలో కూడా విద్యుత్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, అంటే మన శరీరంలో ప్రతి కణము కూడా దానికి పొలారిటీ ఉంటుంది. ఏమంటారు దాన్ని? పాజిటివ్, నెగిటివ్. రెండు పోల్స్ ఉంటాయి కదా, పాజిటివ్. అట్లాగే ప్రతి కణము కూడా ఉంటుంది విద్యుత్తు. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చిన్నప్పుడు చదువుకున్నాం. అందుకే చూడు, కరెంట్ షాక్ మానవుడికి పూర్తి ఇక్కడ కడితే ఇంక మొత్తం అంతా వ్యాపించి చచ్చిపోతాడు వాడు. అంటే కండక్టర్ శరీరంలో కూడా ఉంది, విద్యుత్ అనేది ఉంది. మరి శరీరం అంటే ఏంటనుకున్నారు? దీంట్లో 3 శక్తులు ఉన్నాయి. ఒట్టి ఇది కాదు, ఇన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందుకే మనం పడుకున్నప్పుడు, మనం లేచినప్పుడు, పడుకున్నప్పుడు పొలారిటీ మారుతుందంట, నిద్రపోయినప్పుడు. లేచినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. శరీరంలో బోర్డులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి ఇవన్నీ. అందుకని ఈ శక్తులు అనేవి లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఎక్కడ? ఇది ప్రకృతే కదా, అది ప్రకృతే. వైద్యుత సంధానం, సంధానం చేసేది విద్యుత్. ఇప్పుడు చూడండి, ఇది రెండవ సంధి. రెండవ సంధి దేని గురించి? వెలుగును గురించి సంధి. సో ఇప్పుడు ఏమేం చెప్పారు ఇందులో? అగ్ని, సూర్యుడు, ఆదిత్యుడు, తర్వాత విద్యుత్, 3 వచ్చాయి. ఇక నక్షత్రాలు వాటి గురించి చెప్పలే. ఇంకోటి నక్షత్రాలు, చంద్రుడు తర్వాత చంద్రుడు, ఇంకో అనువాకం. ఇలా మనకి చూస్తే ముఖ్యంగా మనకి ఇంకోటి చంద్రుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదంటే, సూర్యుడి యొక్క జ్యోతి ప్రకాశమే చంద్రుడి పైన పడి మనకి వెలుగు వస్తుంది, రిఫ్లెక్షన్. వేరుగా చంద్రుడికి స్వయం ప్రకాశకత్వం లేదు. ఇది ఎంత ఆశ్చర్యమో, అద్భుతమో సృష్టిలో. దీనికంటే ఆశ్చర్యం ఇంకోట్లే. ఎక్కడున్నాడు ఆ సూర్యుడు, ఎక్కడున్నాడు ఈ చంద్రుడు? భూమికి కొంచెం దూరంలో ఉన్నాడు చంద్రుడు, అతి దూరంలో ఉన్నాడు సూర్యుడు. ఆ వెలుగు ఈయన పైన పడి, చంద్రుడి పైన పడి మనకి చల్లగా వస్తుంది. ఏమిటి ఆశ్చర్యం కదా, అద్భుతం కదా ఆలోచిస్తే. మనకు అవన్నీ పట్టించుకోం మనం. చంద్రుడి వల్ల ఏమిటి ప్రయోజనం తర్వాత వస్తుంది ఇదంతా, అవునా? అందుకని ఈ సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఆలోచిస్తే. ఇవంతా ఎవరు ఇది నడిపిస్తున్నారు, ఈ దివ్యమైన సృష్టిని? ఏమో, ఎవరు పట్టించుకుంటారు? సో ఈ శక్తుల వెనక ఎవరున్నారు? మనకు తెలియని ఒక శక్తి, అన్సీన్ హ్యాండ్. మనకు తెలియదు ఈ సృష్టిని నడుపుతూ ఉన్న శక్తి. ఆయనే సర్వశక్తివంతుడు, ఆయన పరమేశ్వరుడు అన్న కదా. కదలిక లేని జడమైన వాటి కదలిక ఎలాగొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఉంది ఒక దివ్యశక్తి. సో ఇప్పుడు వెలుగును గురించినటువంటి సంధి.